నడుస్తున్న ఒక టాపిక్ ఏందని అంటే ఫ్రెండ్స్, జవహర్ నగర్ ఈ డంప్ యార్డ్ మీద నడుస్తున్నది పెద్దగా ఒక టాపిక్. ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ మీద మామూలుగా నడుస్తలేదు. అసలు ఏం జరిగింది, ఏం కథ ఇదని చెప్తే, అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, తెలంగాణ టుడే ఇట్లాంటివన్నీ మనం తీసుకొని చూస్తే ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ గురించి చాలా కీలకంగా రాసింది. అసలు ఎందుకు ఆడ లొల్లులు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి అండ్ టు దట్ మ్యాటర్ పబ్లిక్ అంతా ఇన్కన్వీనియన్స్కి గురవుతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటే, ఒక ఘాటైన వాసన, దుర్వాసన అది రెగ్యులర్గా వస్తున్నది. మండేనే అయిపోయింది. ప్రజలు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. 400 ఎకరాల స్థిరపడ్డ ఈ జవహర్ నగర్ ఒక డంప్ యార్డ్ 23 కిలోమీటర్ల సికింద్రాబాద్ నుంచి దూరంలో ఉన్నది ఫ్రెండ్స్. ఇది 2019 దాకా ఒక విలేజ్ లెక్కుండే. తర్వాత జవహర్ నగర్ అనేది మున్సిపాలిటీలోకి వచ్చింది ఎప్పుడైతే ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ ఎక్సెట్రా అని డిఫైన్ చేసిండ్రు. ఇది ఓన్లీ మేజర్ డంప్ యార్డ్ ఇన్ హైదరాబాద్లో. సుమారు 7,000 మెట్రిక్ టన్ల డంపు అంటే వేస్టేజు ఇక్కడ పర్ రోజు వస్తుంది. ఎంత? 7,000 మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఇక ఇమాజిన్ చేసుకోండి, 7,000 మెట్రిక్ టన్నులు హైదరాబాద్కి ఒక డంపింగ్ యార్డు అంటే ఎంత పర్యావరణానికి ఇది వినాశకరము ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఉన్న లొకాలిటీకి మాత్రం ఇది ఎంత విషపూర్వితమో ఇక మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వాలు ఇవాళ నీలకంఠుడు లాగా హాలాహలాన్ని మింగి ఈ ప్రజలను కాపాడతారా అని అంటే పెద్ద కహానీ వేరే ఉన్నది. ఈ కహానీ వేరే ఏమున్నది అని అంటే, దశాబ్దాల వారీగా ఈ జవహర్ నగర్ అనేది కేవలం ఒక డంప్ యార్డ్ ఫర్ హైదరాబాద్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల వారీగా ఈ డంప్ యార్డ్ పెరుగుతుంటే ఈ డంప్ యార్డ్ని తక్కువ చేసి సుమారు మళ్ళీ వేరే ఏమన్నా చేద్దామా అనే చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారంటే ఏం చేయరు. అక్కడ ఉన్న పాపులేషన్ ఎంతనంటే సుమారు 80 లక్షల మంది అక్కడ ఉన్నారు. అకార్డింగ్ టు 2023 అబ్స్ట్రాక్ట్ డేటా ప్రకారం మాట్లాడుతున్నా, ననిశెట్టి అని ఒక మనిషి మాట్లాడినమాట. ఈ డంప్ యార్డ్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతుంది. అంటే ముందు చూపు ఏమున్నదో చూడు. రోజుకి 7,000 మెట్రిక్ టన్ల డంపు, దశాబ్దాల వారీగా హైదరాబాద్ చుట్టూ ఒకటే డంప్ యార్డు, 23 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నది సికింద్రాబాద్కి. సుమారు ఆడ 80 లక్షల మంది పాపులేషన్లు ఉన్నారు. 7,000 మెట్రిక్ టన్నులు. ఎక్స్క్యూజ్ మీ నారాయణ. 2009లో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక కాంట్రాక్ట్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ ది డంప్ యార్డ్ ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పారు. 2009లో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ అని. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనేవి ఈ అన్వాంటెడ్ వేస్ట్ ఏదైతుందో ఈ డంప్ యార్డ్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా వద్దా, కానీ ఇవి చేసినాయా లేదా అని చెప్పి మాట్లాడితే ఇవాళ జరుగుతున్న నిరసనకు ఇది ఏం మద్దతు తెలుపుతాయని చెప్తున్నా. మళ్ళీ పాలసీ మేకర్లకు ఇది తెలియదా, లేకపోతే ఈ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు పట్టించుకోలేదా, ఈ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అసలు పని చేస్తుందా, ఇది మ్యాగ్నిట్యూడ్ పెంచగలుగుతుందా, 7,000 మెట్రిక్ టన్ల కెపాసిటీకి దీనికి మ్యాచ్ అవుతుందా అనేది మాట్లాడాలి. ఈ మాట ఎందుకు మాట్లాడాలా అని చెప్పి మాట్లాడితే, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్కులర్ ప్రకారము మళ్ళీ 2011లో డంప్ ఎంత వేస్తున్నాము, వేస్ట్ టు ఎనర్జీ ఎంత కన్వర్ట్ అవుతున్నది, ఈ డంప్ యార్డ్ని ఎట్లా మనం ఎగ్జాస్ట్ చేయగలుగుతామో అనే ఆలోచన ఉన్నదా లేదా అని ఒక ప్రశ్న వస్తుందా లేదా. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది TSPCB సర్కులర్ 2011. కొన్ని సంవత్సరాల కాలంలోనే ఈ డంప్ యార్డు బౌండరీలు దాటిపోయింది. సుమారు రెసిడెన్షియల్ కాలనీసు 5 to 6 కిలోమీటర్స్, బాలాజీ నగరే, దమ్మిగూడ, కాప్రా, యాప్రాల్, సైనిక్ పురి, వీళ్ళందరికీ ముక్కులకైనా ఎంటికలు రాలిపోతున్నాయి వాసనకు. ఇక మనసుంటోళ్ళు అయితే బతకలేరు. ఇక దోమల దండయాత్రన మామూలుగా చెప్పలేము. రీసెంట్గా ఈ క్రానిక్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈ వాసనకి ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతున్నది, సైకలాజికల్ డిసార్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇక మనుషుల పరిస్థితికి అసలు ఇండివిజువల్స్ అయితే ఇక మాట్లాడకుంటే బెటర్. రీసెంట్గా ఈ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు ఒక అఫిడవిట్ ఫైల్ చేసిరు గ్రీన్ ట్రిబ్యునల్లో. ఏమని హైలైట్ చేసిరంటే, ఈ వాసన ఏదైతే డంప్ యార్డ్ నుంచి వస్తుందో అది అన్అవాయిడబుల్ అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేసిరు. ఇక డ్యూ టు ది నేచర్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఫెసిలిటీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే దశాబ్దాల వారీగా డంపు జరుగుతున్నది బీఆర్ఎస్ రాకముందట్ను. బీఆర్ఎస్ వచ్చినాక 10 సంవత్సరాల కట్టలు కట్టిరానంటే అయ్య సీఎం, బిడ్డే పదవి, కొడుకు పదవి, అల్లుడు పెత్తనం, ఇనుప కండలు, ఉక్కు నరాలు, మా పరిపాలన అని చెప్పుకుంటూ నడిపించిరు తప్ప జవహర్ నగర్ కోసం మాత్రం ఏమన్నా చేసిండ్రా అని అంటే చేయలే. బహుశా జవహర్ నగర్ అనే పేరుంటే కాంగ్రెస్కి ఏమన్నా అవుతుందేమో అని అనుకున్నట్టున్నారు ఈ ఎడినా కొడుకులుగా బీఆర్ఎస్లో. ప్రాసెస్ జనరేషన్ తీసుకొని అక్కడ చూస్తే మనము ఈ ఎనర్జీని జనరేట్ చేస్తున్నది అని అంటే కూడా
ఈ టాక్సిన్స్ గ్యాసెస్ కూడా ఖచ్చితంగా వస్తాయి, దీన్ని కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి తెలంగాణ స్టేట్ పీసీబీ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో 2007లో సర్కులర్ ఉన్నదా లేదా, మళ్ళీ దీన్ని ఏమన్నా మీరు ఆచరణలోకి తీసుకొచ్చిర్రా? నేను బీఆర్ఎస్ని అడుగుతున్నా, కాంగ్రెస్ని అడుగుతున్నా, బీజేపీని అడుగుతా, నెక్స్ట్ స్లైడ్లో ఖచ్చితంగా అడుగుతా. వాళ్ళకు కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అలాని కూడా అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతా. ఇప్పుడు చూడరా, నేను బీజేపీకి ఇక్కడ ఫేవర్ చేస్తలేను. ఎవరైతే లొకాలిటీస్ ఈ డంప్ యార్డ్ క్లోజ్లీ ఉన్నాయో వాళ్ళందరికీ ఏదో ఒక రోగాలు ఎఫెక్ట్ అయితేనే ఉన్నాయి. పొల్యూటెంట్స్, కంటామినేషన్స్, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, ఇవన్నీ సర్వసాధారణం అన్నమాట. మళ్ళీ పొద్దుగాల లేస్తే దళిత బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడతా టీకాదారులం అని చెప్తున్న కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీసే ఎక్కువ ఉన్నారు ఈ రెసిడెన్షియల్ లొకాలిటీస్, ఎస్పెషల్లీ అంబేద్కర్ నగర్, బాలాజీ నగర్లో. ఇవి డంప్ యార్డ్ బార్డర్లలోనే ఉన్నాయి, మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్లే ఎక్కడ ఉన్నారు. వీళ్ళు అక్కడ ఎందుకు ఎక్కువ ఉన్నారు అని అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాని మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు దీని మీద పలు రాజకీయ నాయకులు పలుమార్లు మాట్లాడినారు. ఇప్పటిదాకా ప్రాబ్లం గురించి మాట్లాడినా, ఇప్పుడు జవహర్ నగర్ పబ్లిక్కి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మీరు ఎవరి కోసం కొట్లాడుతున్నారు, ఎవరితో కొట్లాడుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకనంటే సమస్య మనది. ఆ సమస్యను ఎత్తి చూపి వీళ్ళు పదవుల కోసం మాట్లాడతారు. ఎవడు ఏం కట్టడానికి రారు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలన్నా, ఇప్పుడు ఇనుండ్రి సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు బండి సంజయ్ అక్కడికి వచ్చి ఈ డంప్ యార్డ్ది ఖచ్చితంగా ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇష్యూని సాల్వ్ చేస్తానన్నాడు. హిందూ కథనం సెప్టెంబర్ 20, 2022 8:25 వచ్చిన పేపర్. బండి సంజయ్ ఈ జవహర్ నగర్ సమస్య ఏదైతుందో అది ఖచ్చితంగా చేస్తానన్నాడు. అక్కడ అండర్లైన్ క్లాజ్ ఏందనంటే మా ప్రభుత్వం వస్తే, సో బీజేపీ ప్రభుత్వం రాలేదు కాబట్టి సంగ్రామ యాత్రలో ఏదో మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడిండు. దానికి హరీష్ రావు గారు కూడా ఇలా మద్దతు తెలిపినారు. 14th February 2025 మన పన్నీరు తినుకుంటా మన తన్నీర్ అన్న అనగా మన హరీష్ అన్న, తెలంగాణ గవర్నమెంట్ జవహర్ నగర్ వాసులది గోడ పట్టించుకుంటలేదు, ఈ డంప్ యార్డ్ విషయం పైన చర్చిస్తలేదు, వాళ్ళ జీవితాన్ని గాలికి వదిలిపెట్టేసింది అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతుంటే ఈయనని ఏం చేయాలా అని చెప్తున్నాను. ఎందుకు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము, నేను జవహర్ నగర్ వాసులకు కూడా చెప్తున్నా, మీ పోరాటం ఆపకుండ్రి. మీ పోరాటం సమస్య మీద, రాజకీయ పార్టీల మీద కాదు. మీరు స్వచ్ఛందమైన మనసులతో పోరాడుతున్నారు. కాకపోతే మీరు నమ్ముకున్న మీ రాజకీయ నాయకుల చిట్టానే ఇప్పుడు ఇప్పుతున్నా. ఇప్పుడు ఇనుండ్రి, ఆనాడు కాంగ్రెస్ దీన్ని లబ్ధి పొందింది, ఇది ఎక్స్పోజ్ చేసి. అదే బీఆర్ఎస్ అప్పుడేం మాట్లాడిందో చూడుండ్రి, నిన్న హరీష్ రావు ఏం మాట్లాడిండో చూడుండ్రి. ప్రభుత్వం రాలేదు కాబట్టి బీజేపీని అడగొద్దు. సంగ్రామ యాత్రలో కేవలం అది ఓన్లీ స్టేట్మెంటే, లిప్ సర్వీసే ఇస్తారు బంగారు మొల్తాడు బ్యాచ్. ఇంకేం వాళ్ళు మళ్ళీ మాట్లాడరు, వేరే క్వశ్చన్లు అడగొద్దు వాళ్ళని. అది మన కొల్లు హరీష్తే తీసుకోండి, మన అదేందన్నా నేరేడు ఘటన, దాన్ని ఏమంటారు, నేరెళ్ళ ఘటనలో తీసుకున్న హరీష్ గురించి మనం మాట్లాడొద్దు. కరీంనగర్ గ్రనేట్ మీద కూడా మనం మాట్లాడొద్దు. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకి 2,200 కోట్ల పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుంది, దాని మీద మాట్లాడొద్దు. అది అధికారంలోకి వస్తే వాళ్ళకి వర్తిస్తుంది. అప్పటిదాకా అది నార్మల్ చీకిపోయిన తాడే మొలతాడు. అధికారం వస్తే బంగారు మొలతాడు అవుతుంది కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దాని గట్టిగా ఉంటుంది, అంతే కదా, బరువు ఎక్కువ ఉంటుంది. అప్పటిదాకా మనం మాట్లాడొద్దు. ఆ గిరీష్ ఇప్పుడు నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు అంటే ఎవరిది మీరు అనుకుంటారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు. ఇక్కడ పీక్ కట్టలగట్టడానికి లేదు, ప్రాబ్లం అవుతుంది జనాలకు. అందరు కలిసి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉండాలి తప్ప మేము వస్తే చేస్తామని వాళ్ళు పీకనికి ఎందుకు మాట్లాడారు మళ్ళీ. ఇప్పుడు ప్రాబ్లం ఏందనంటే తన్నీరు హరీష్ రావు ఆడ పోయి ముసలి కన్నీళ్ళు కాలుస్తున్నాడు. మళ్ళీ ఇదే తెలంగాణ టుడే పేపర్లో సెప్టెంబర్ 23, 2022 ఏం మాట్లాడినరు, ఇదే బండి సంజయ్ గారిని ఉద్దేశించుకుంటా మళ్ళీ ఆ రోజు తెలంగాణ టుడేలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. ఏమనని, అసలు బండి సంజయ్కి ఏమన్నా తెలివున్నదా? 146 కోట్లు పెట్టి డంప్ యార్డ్ని ఇంకా గట్టిగా చేసి అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నాము అని అంటే, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నామనంటే ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా అని చెప్పి బీఆర్ఎస్ హేళన చేసింది. నేను ఇప్పుడు బీఆర్ఎస్ని అడుగుతున్నా, మళ్ళీ ఇయ్యాల ముసలి కన్నీళ్ళు ఎందుకు అరుస్తున్నారు రా భయ్? ఇవన్నీ ఆ ప్రజలకు చెప్పాలని ఎందుకు ఒప్పిస్తలేరు? ఆనాడు బండి సంజయ్ని విమర్శించడానికి మీకు ప్రాబ్లం వచ్చింది, నేను కాదని అంటలేను. ఆయన కూడా ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పటిదాకా జవహర్ నగర్కి పోలే, కేవలం అక్కడ మీకు ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందని అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ వకీల్ సాబ్ రఘునందన్ రావు గారు మాట్లాడి, మళ్ళీ సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా కదా, ఇప్పుడు ఆయనకు అవసరం లేదు కాబట్టి ఆయన మాట్లాడడం పక్కకు పెడతాం. మళ్ళీ బండి సంజయ్ని కౌంటర్ ఇచ్చుకుంటే బీఆర్ఎస్ మాట్లాడింది.
గవర్నమెంట్ 146 కోట్లు ఖర్చు చేసిందని, అక్కడి నుంచి పవర్ జనరేట్ చేస్తుందనని, ఇది సుమారు 19.8 మెగావాట్ల కరెంట్ జనరేట్ చేస్తుంది ఫస్ట్ ఫేజ్లా, సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 28 మెగావాట్స్ కరెంట్ జనరేట్ చేస్తుంది అని చెప్పి, అది కమిషన్ కానీ కొన్ని రోజులు పడుతుందని చెప్పి, ఇక్కడికి ఇప్పటికీ వేస్ట్ ఏదైతుందో 2 MLD వస్తున్నదని చెప్పి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ఆల్రెడీ 1 MLD పనిచేస్తుందని చెప్పి, ట్రీట్మెంట్ ప్లాన్లు 2 MLD ట్రీట్మెంట్ ప్లాన్లు ఆల్రెడీ ఒకటి కమిషన్ అయిపోయింది, ఇంకొకటి కమిషన్ అయిపోతుందని చెప్పి, సుమారు 12 మిలియన్ టన్నుల వేస్ట్ 20 సంవత్సరాల నుంచి ఆడ డంప్ అవుతున్నది. మళ్ళీ గుజరాత్లా, మీ మధ్యప్రదేశ్లా, మీ కర్ణాటకలో ఏమవుతుంది అని చెప్పి ఆ రోజు మీరు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని ప్రశ్నించారు. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా అనంటే, ఓ బీఆర్ఎస్ నీకు ఏమైనా సిగ్గుశరం ఉన్నదా? నువ్వు ఆ రోజు ప్రశ్నించినవనంటే ఏంది, ఈ ప్రాజెక్ట్ సూపరు, మేము ఆల్రెడీ చేస్తున్నాము, ఇది అంతా కవర్ అవుతుంది అని అన్నావు. మళ్ళీ 7,000 మెట్రిక్ టన్నుల ఇన్ఫ్లో డైలీ వస్తుంటే ఆల్రెడీ 12 మిలియన్ టన్నుల డెబ్రిస్ అక్కడ ఆల్రెడీ పడుంటే, నీ వేస్ట్ మేనేజ్మెంట్ కేవలం 2 MLDఏ దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే, అది హైదరాబాద్కి ఒకటే ఉంటే చుట్టుపక్కల పరిస్థితి ఏం కావాలి అని అన్నది నా ప్రశ్న. నేను అడిగింది తప్ప రాంగా? సుమారు 80 లక్షల మంది జనాభా ఉన్న ఆ ప్రదేశం ఇవాళ సంకనాకాలనా అని నన్ను అడుగుతున్నా. నేను అధికార పక్షాన్ని అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ లబ్ధి పొందింది. జవహర్ నగర్ ప్రజలు కేవలం పావులాట ఆడుతున్నారు, వాళ్ళ బతుకులతో ఆడుతున్నారు. వాళ్లకు విషమియకుండా వాసనతో చంపుతున్నారు. కత్తుల కట్టెలతో కాదురా, డంప్ యార్డ్ వాసనతో చంపుతా అని చెప్పి చంపుతున్నారు. ఈడ ట్రయాంగిల్ కూడా వేసింది ఒక పేపర్. నర్సాపూర్, శివంపేట్, ఇంకొకటి బొంతపల్లి, ఈ 3 జాగాలలో ఈ ట్రయాంగిల్లో దీని అత్యంత ప్రభావం ఉన్నది. ప్రాణాలు తీసే డంపింగ్ యార్డ్ మా ఊరిలో వద్దు అని అంటున్నారు. మిటిగేషన్ ప్లాన్ ఏమన్నా తీసుకున్నదా కాంగ్రెస్? సంవత్సరం పాటు ప్రధానమంత్రి మోదీ బీసీయా కాదా అని చిత్తశుద్ధి మీ లోపల ఉన్నది. రాజ్యాంగాన్ని మారుస్తుంది భారతీయ జనత. అరే నీ నోట్లలో మన్నోవాడ అవి ఏం చేస్తారు? అరే మీకు సంవత్సరం అయిపోయిందని అయినా మీరు వచ్చి ఇంకా హనీమూన్ పీరియడ్ అంటే ఎట్లా? దీని మీద ఏం చర్య తీసుకుంటారు? పోనీ మళ్ళీ దీని మీద మేనేజ్ చేసే జిహెచ్ఎంసీల కమిషనర్లు ఉన్నారు కదా, ఈ ఐఏఎస్లకు నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణ కమ్ముడు పోతారా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ప్రభుత్వాలే పనిచేయాలా? బ్యూరోక్రసీ పనిచేయదా? ఆర్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ మిటిగేషన్ ప్లాన్స్ అవైలబుల్? ఏమైనా ప్లాన్లు ఉన్నాయా దీన్ని సాల్వ్ చేస్తే ఇట్లా సాల్వ్ అవుతుందని? ఓడి మాట్లాడాలి ఫ్రెండ్స్ వీళ్ళ మీద. అలా గోస. నాకు రోజు 2 ఫోన్లు వస్తాయి పాపం మళ్ళీ. అన్నా నువ్వు మాట్లాడు. బ్రదర్, నేను ఇలా మీకు బేషరతున క్షమాపణ చెప్తున్నా. మీరు నాకు చెప్పి చాలా రోజులైంది. నేను ప్రిపేర్ కానికే, నాకు ఆధారాలు తీసుకురానికే, అబ్సల్యూట్గా మాట్లాడనికే నాకు డేటా కావాలి. మీరు పెట్టింది కేవలం ఎమోషన్. నాకు మీ తరఫున నేను మాట్లాడాలంటే మీ బాధ నాకు తెలవాలి. ఇవాళ మీ బాధ నాకు తెలిసింది కాబట్టి బాధ్యతతో మాట్లాడుతున్నా. మళ్ళీ ఎవడు మాట్లాడతాడు ఇలా గురించి చెప్పురు నాకు. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అని అంటే, యూకే అండ్ యూరోప్లో ఒక ప్లాస్టిక్ బాటిల్ పడేయాలని అంటే చెత్తడపలలో వాడేసుడు ఉండదు. వాళ్ళు నీకు పైసలు ఇస్తారు. ఈ డంపింగ్లు వేస్తే నీకు పైసలు వస్తాయి. ఇట్లాంటి ఇన్సెంటివ్ స్కీమ్ రావు. నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా, నేను స్కూటీలు ఇస్తా, నా మీసాలకు నూనె రాస్తా, నేను విత్తుతే గ్యాస్ సిలిండర్ నింపుతా, గివ్వే మాట్లాడు ఉంటాయి ప్రభుత్వాలే, ఇంకేముండయి. గిట్లాంటివి నువ్వు ఏమైనా చేసినావా? మళ్ళీ డావో స్పీకర్గా కలవనిక పోతారు వీళ్ళంతా. వెనకటికి ఒకడు పోయిండు, ఇప్పుడు ఇంకొకడు పోయిండు. డానిష్ ఐలాండ్ నువ్వు తీసుకుంటే దాన్ని 0 వేస్ట్ ఐలాండ్ బై 2032 చేస్తానన్నారు ఫ్రెండ్స్. ఏం జిగర్ అది? తీసుకుంటే కదా అట్లాంటివి తీసుకోవాలా? నేను భారతీయ జనతా పార్టీని కూడా అంటున్నాను. ఢిల్లీలోనే అతిపెద్ద డంప్ యార్డులు ఉన్నాయి. కమికట్సు ఇన్ జపాన్లా, ఇప్పటికీ కమికట్సు ఇన్ జపాన్లా 0 వేస్ట్ రీజన్ అని చెప్తారు. వాళ్ళ స్థానికులే 34 కేటగిరీస్లో వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటారు. పోర్రి కేస్ స్టడీ చేయండి. సౌత్ కొరియా పోయిరు మొన్న, పోయి ఇట్లా దుంకిరు, ఇట్లా నీ భూమంతా తొక్కి పాడు చేస్తా అని చెప్పి పొన్నం. ఏం బీకినావు? పొన్నమన్న పోయిన ఏం బీకినావు? మంచిగా పోయి ట్యాక్స్ పేర్ల పైసలతో ఫ్లైట్లలో పోయి ఛాతి పులాంచి లొట చెంపలు ఉన్నోళ్ళు నేరుగా చెంపలు అవుతున్నారు. అది అధికార పక్షమైన, ప్రతిపక్షమైన, అంధకార పక్షమైన. సంగ్రామ యాత్రలోనే సంఘర్షణ. ఇక బయట సంఘర్షణ ఉండదా? ఇక కాడికి వస్తా దిశా పేపర్లో డేంజర్గా రాసిరు. ఇంకోటేమో ఖాళీ క్యాష్ సెన్సెస్లో ఏ పెట్టాలని అంటాడు. అరే నువ్వు ఇంట్లో తీసుకురా కదా, వేస్ట్ మేనేజ్మెంట్లో ఎట్లా తీసుకురావాలన్నది ఆలోచించు కదా. న్యూమాటిక్ వేస్ట్ కలెక్షన్స్ల కింద వ్యాక్యూమ్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారంట కొన్ని దేశాలు, ఈ బిన్స్ని ఫెసిలిటేట్ చేయడానికి. ఫ్రెండ్స్, మాకు దొరికిన సొల్యూషన్స్ కొన్ని ఇయనికి ప్రయత్నం చేసినాం. దీనికంటే పెద్ద పెద్ద సొల్యూషన్స్ మీరు గూగుల్ కొట్టినా తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వాలు ప్రజలకు పెద్ద రిఫార్మిస్టులు కాకపోవచ్చు, వీళ్ళు స్ట్రాటజిస్టులు కాకపోయినా మనకు పెద్ద ఒరిగేదేం లేదు. ఇలా నేను ఏమడుగుతున్నానంటే,
అరే సొల్యూషనిస్టులుగా అంటారా నాయన ప్రజలకు? సీసా సమోసా ఇస్తే ఓటేసిన బతుకులకు ఇది అడిగే హక్కు ఉంటుందా? అంటే నేను జవహర్ నగర్ ప్రజలని అంటలేను, ఇట్లాంటి ప్రాబ్లాలు వేరే దగ్గర చాలా ఉన్నాయి. అత్తాపూర్ దగ్గరికి మీరు వచ్చిండ్రంటే చిన్న చిటుకు వాన పడితే కాళేశ్వరం నీళ్ళంతా అక్కడనే ఆగుతాయి. అప్పుడు హరీష్ రావు వచ్చి అంటాడు మొట్టమొదట కాళేశ్వరం నీళ్ళు ఈ పివి నరసింహారావు ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చినాయి అని చెప్తాడు. అప్పుడు ఈ హరీష్ రావుకి ఇక నాలుకేకి బొక్కలేదు, ఇష్టం వచ్చినట్టు తిప్పుతాడు. చిన్న ఏబిసిడి అయింది అంటాడు, పెద్ద ఏబిసిడి అయింది అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళే డంప్ యార్డ్లు తెస్తారు. సరే మిటిగేషన్ ప్లాన్ ఏమైనా పెట్టినంటే పెట్టరు, పెట్టకుండా అప్పుడు అదే కరెక్ట్ అంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అట్లెట్లా చేసినామని అని అంటారు. అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే సంసారం, వీళ్ళు విడాకులు ఇచ్చేది సంసారం వ్యభిచారం అయిపోతుంది. ఇక వ్యభిచారమే, ఇక అంతే. ఇక మేము పెళ్లి చేసుకుంటేనే సంసారం, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ప్రతిపక్షాలు అంధకార పక్షాలు. అవలగాళ్ళు ఎవరైనా అంటే ప్రజలు. వాస్తవం కాదా ఇది? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి